ప్రైజ్ ది లార్డ్. ప్రభునామం మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నా. అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మనందరం దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తమై మనందరం కలుసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. మనం అనేక సందర్భాల్లో మనకు వచ్చిన సమస్యలను చూసి సతమతమైపోతూ ఉంటాం. మనకు వచ్చిన వ్యాధులను చూసి వేదన పడుతూ ఉంటాం. బాధలను చూసి బందీలు అయిపోతూ ఉంటాం. కష్టాలు చూసి కృంగిపోతూ ఉంటాం. నష్టాలు చూసి నలిగిపోతూ ఉంటాం. కానీ వీటన్నిటి నుంచి పరిష్కారం రావాలంటే ప్రభు ఒక్కరు మాత్రమే మనకు సహాయం చేయగలవారు. అందుకే నేను నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమన్నారు. కనుక మనం అనేక మందిని నమ్మి మోసపోయేవారి కన్నా దేవుడిని నమ్మి దేవుని యొక్క దీవెనలు పొందుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. నీవు కృంగిన స్థితి నుంచి లేవనెత్తగలిగేవాడు. నీవు ఇబ్బందుల్లో ఉన్నప్పటికి కూడా, నీవు ఎటువంటి సమస్యలో ఉన్నప్పటికి కూడా ప్రతిదానికి పరిష్కారం ఇచ్చి ప్రయోజకులుగా చేసేవాడు. యోసేపు తన జీవితంలో తనకు వచ్చిన దర్శనాన్ని పెట్టుకుని ముందుకు సాగినప్పుడు తనకు ఎన్నో కష్టాలు వచ్చినాయి. కానీ అయినప్పటికీ కూడా దేవుడు తనని ఎక్కడ కృంగజేయలేదు. ఎందుకంటే యోసేపు నిలబడిన స్థానము గొప్పది. ఎందుకంటే తను తీసుకున్న పర్ఫెక్ట్నెస్ని బట్టి దేవుడు ప్రయోజకులుగా చేశారు. పని మనిషిగా వెళ్ళిన యోసేపుని ప్రధానమంత్రి అయిన యోసేపుగా చేశాడు. పరిగేరుకునే రూతుని పొలం యజమానురాలిగా చేశాడు. ఈరోజు నీ జీవితం చిన్నగా ప్రారంభించవచ్చు. దేవుడు గొప్పగా చేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. దేవుని మాటలు విందాం, దేవుడి కార్యాలు మనం రుచి చూద్దాం. దేవుడు మన జీవితాలు గొప్ప కార్యాలు చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.